ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ మతోన్మాద సంస్థ విద్యార్థుల మధ్య మత విద్వేషాలు పెంచి పోషించే ప్రయత్నం చేస్తుందని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ మతోన్మాద సంస్థ విద్యార్థులపై చేసిన దాడులను ఈ సందర్భంగా వారు ఖండించారు. గత 5 రోజుల నుంచి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలు విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు. యూనివర్సిటీలోని విద్యార్థులపై దాడులకు పాల్పడిన ఆర్ఎస్ఎస్ మరియు ఏబీవీపీ గుండాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి త్రివిక్రమ్, వెన్ను నరేంద్ర, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బివి నరసింహ, ఎంవి రమణ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. నా పేరు నరేంద్ర, ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి. ఏదైతే గత 4 రోజుల క్రితం ఆంధ్ర యూనివర్సిటీలో ఏదైతే ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మధ్య మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మత సామరస్యాన్ని నశింపజేసే విధంగా ఏదైతే ఏబీవీపీ ముసుగులో ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహిస్తూ అక్కడ విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై దాడులు చేయడాన్ని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఈరోజు చరిత్ర చూసుకుంటే దాదాపు 3 సార్లు ఈ యొక్క భారతదేశంలో బ్యాన్ అయినటువంటి ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ ఏదైతే మతోన్మాదాలని రెచ్చగొట్టడం, ఈ దేశంలో మత సామరస్యాన్ని నశింపజేసే విధంగా ఈ యొక్క సంఘం ఏదైతే సేవా కార్యక్రమాల పేరుతో సేవా కార్యక్రమాల ముసుగులో ఈ యొక్క మతోన్మాదాన్ని పెంచి పోషించేటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థని బ్యాన్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కనీసం ఈ యొక్క విశ్వవిద్యాలయంలో విద్యార్థుల పైన మత ఘర్షణలు జరిగిన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి స్పందన చేయకపోవడం ఈరోజు సిగ్గుచేటని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ యొక్క నారా లోకేష్ గారు ఈరోజు విద్యా సంస్థలలో జరిగేటువంటి మతోన్మాదాన్ని విద్యా సంస్థ ఏదైతే విశ్వవిద్యాలయంలో జరిగేటువంటి మతోన్మాద ఈ యొక్క శక్తుల ఆర్ఎస్ఎస్ శాఖని ఈరోజు అక్కడ నడపకుండా చేయాలి. అలాగే విద్యార్థుల మధ్య మత సామరస్యం వర్ధిల్లే విధంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ కోరుకుంటా ఉంది. అలాగే ఈరోజు ఏదైతే నిన్నటి రోజున నెల్లూరులోని విఆర్సి సెంటర్ వద్ద ఏదైతే ఈరోజు యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి దాడుల మీద అబద్ధపు ప్రచారాన్ని చేసేదానికోసం ఎస్ఎఫ్ఐ ఏదైతే తప్పుడు ప్రచారం చేసి ఎస్ఎఫ్ఐ పైన ఈ యొక్క ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ దిష్టిబొమ్మ సైతం దగ్నం చేసే దానికి పూనుకుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క ఏదైతే మిత్రులు మాట్లాడుతూ ఉన్నారో ఈ యొక్క ఆర్ఎస్ఎస్ నాయకురాలు ఏదైతే మీకు ఈరోజు చరిత్ర తెలుసా, మీ చరిత్ర మీకు తెలుసా అని అడుగుతా ఉంది. ఈరోజు మీ నరాల్లో ఏదైతే ఆర్ఎస్ఎస్ రక్తం పడుతూ ఉందని అంటా ఉన్నారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ ఎందుకు 3 సార్లు ఈ దేశంలో బ్యాన్ అయింది, ఈరోజు ఆర్ఎస్ఎస్ ఏం చేస్తూ ఉంది అని మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా అని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. నా పేరు రమణ, డివైఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి. గత 4 రోజుల క్రితం విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఏబీవీపీ ముసుగులో ఆర్ఎస్ఎస్ గోండాలు ఆంధ్ర యూనివర్సిటీలో చొరబడి అక్కడ శాఖ ఏర్పాటు చేసే సందర్భంలో జరిగినటువంటి గొడవ ఈ రోజు పెద్ద సమస్యకు దారితీసింది. ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ ఈ రాష్ట్రంలోనే దేశంలోనే విద్యార్థి సమస్యల పైన అల్లుపెరగని పోరాటం, రాజీ లేని పోరాటం చేస్తూ ఉంది. కానీ ఏబీవీపీ ఈ రాష్ట్రంలో విద్యార్థి సమస్యల పైన ఎక్కడ పనిచేస్తుందని చెప్పి మేము ఈ రోజు క్వశ్చన్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఆర్ఎస్ఎస్ ఈరోజు ఏబీవీపీ ముసుగులో విద్యార్థి యూనివర్సిటీల్లో చొరబడి మత ఘర్షణలకి ఈ రోజు దావతీస్తా ఉంది. దీనిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అన్ని కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి మరోసారి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు యూనివర్సిటీలే కాదు, అనేక విద్యా సంస్థల్లో అనేక యూనివర్సిటీల్లో ఈ రోజు మత ఘర్షణల పేరుతో ఈ రోజు ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ గోండాలు విద్యార్థుల మధ్య మత ఘర్షణ పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ఒక అర్జీ ఇస్తే ఆ అర్జీ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి ఒక ప్రొఫెసర్, ఆయన ఇమానియల్ పేరుంటే ఆయన క్రిస్టియన్ అని చెప్పి ఈ రోజు ఆయన ముద్రేసి ఆయన సస్పెండ్ చేయమని చెప్పి అడిగేటువంటి పరిస్థితి ఈ రోజు యూనివర్సిటీలో ఉంది. ఒక అమ్మాయి బొట్టు పెట్టుకోకపోతే అమ్మాయి క్రిస్టియన్ అని చెప్పేటువంటి పరిస్థితి ఈ రోజు యూనివర్సిటీలో ఉంది. కాబట్టి ఈ రోజు ఈ విధంగా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ ఈ రోజు బొట్టు పెట్టుకోకపోతే క్రిస్టియన్, ముసుగేసుకోకపోతే ముస్లిం అనేటువంటి పరిస్థితిలో ఈ రోజు ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ ఈరోజు పెట్టలేకపోతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఆగడాలని
బీజేపీ ఆగడాలని, ఏబీవీపీ ఆగడాలను తగ్గించే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ నాయకుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.